ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మంత్రతంత్ర జ్యోతిషులు ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ధనుస్సు రాశి వాళ్ళకి సెప్టెంబర్ నెల ఎలాంటి శుభవార్తలు వీళ్ళు వినబోతున్నారు? ఏ విషయాల్లో ఎక్కువగా జాగ్రత్తగా ఉంటే ఈ మాసం వీళ్ళు జాక్పాట్ కొట్టే అవకాశం ఎక్కువగా ఉంటుందంటారు? ఖచ్చితంగా అండి, ధనుసు రాశి వారు ఎంత చేసినా కూడా అంతే ఉండేట్టుగా స్టెబుల్గా ఉండేటువంటి లైఫ్ని టీచ్ చేస్తూ ఉంటారు. చెడు ఉన్న దగ్గర వీరు దూరంగా ఉంటుంటారు, మంచి ఉన్న దగ్గర అయితే వీరినే వాడుకొని పక్కన పడేస్తూ ఉంటారు. చాలామంది కూడా ఎక్కడైతే ఎవరినైతే నమ్ముతారో వాళ్ళ నుంచి మోసపోతూ అలానే బాధపడుతూ ఉంటే వీళ్ళే కుమిలిపోతూ బాధపడుతూ వీళ్ళు మళ్ళీ ఎక్కడ తగ్గకుండా వెళ్ళిపోయేటువంటి వారే ఉంటారు ఈ ధనుసు రాశి వారు. మరి అలాంటి వారికి మంచి జరుగుతుందా అంటే కనుక మంచి జరుగుతుందని చెప్పొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే కొన్ని రాసులు వారికి మిశ్రమంగాను, కొన్ని రాసులు వారికి అసలు ఏమి కూడా పరిస్థితి బాగాలేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పుడు. కానీ ఉన్నటువంటి వనరులు కావచ్చు, అవకాశాలు కావచ్చు, ఇంక్రిమెంట్స్ కావచ్చు, అలానే ప్రమోషన్స్ కావచ్చు, స్థల మార్పిడి కావచ్చు, జాబు వేరేది వెతకడం కావచ్చు, జాబులో మంచి అవకాశాలు కావచ్చు, ఇలాంటి అయితే మాత్రం ఐటీ రంగంలో కావచ్చు, సినీ రంగాల్లో కావచ్చు, పాలిటిక్స్ రంగాల్లో కావచ్చు, ఏ రంగంలో అయితే వీరు చూస్తున్నారో బ్యాంకింగ్ సెక్టార్స్ కావచ్చు, ఇలాంటి వాటి అన్నింటిలో కూడా కొంతమేర చిరాకులు ఉన్నప్పటికీ కూడా ఈ సెప్టెంబర్ మాసం ఎంటర్ అవగానే వీరికైతే మాత్రం ఖచ్చితంగా మొదటి రెండో వారాల్లో అయితే మంచి అవకాశాలు రాబోతున్నాయని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ధనుసు రాశి వాళ్ళకైతే కొంత బాగానే ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే కనుక కర్కాటక రాశిలో ఏర్పడేటువంటి ఆగస్టు 12వ తారీఖున ఏర్పడేటువంటి అతి సంపూర్ణమైనటువంటి సూర్యగ్రహణం ఒకటి ఆశ్లేష నక్షత్రం ఏర్పడటం ఈ యొక్క ఇంపాక్ట్ అయితే మాత్రం ధనుసు రాశి వాడి మీద కొంతమేర అయితే ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. విఘ్నాలు కలుగుతాయి. చేయవలసిన పని ఆలస్యం అవటం కానీ, వెళ్ళవలసిన కార్యక్రమం లేట్ అవటం కానీ, ఇలాంటి విఘ్నాలు అయితే మాత్రం ఖచ్చితంగా కలుగుతాయి. కాబట్టి దానికి సంబంధించిన పరిహారం అయితే మాత్రం ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. ఆ పరిహారం నిమిత్తంగా ఏంటంటే కనుక ఇన్ఫాక్ట్ ఎన్ని రోజులు ఉంటుంది మనం చూసినట్టు కనుక 90 days 90 రోజులు ఉంటుంది. ఆ 90 రోజులు అయితే మాత్రం ఖచ్చితంగా వీరికి పరిహారం చేసుకోవాలి. ఏమిటంటే కనుక గోధుమలు 1 కిలో, బియ్యం 1 కిలో, సజ్జలు 1 కిలో, రాగులు 1 కిలో, వీటితో పాటు ఉలవలు, జొన్నలు 1 కిలో చప్పున తీసుకొని, లేదా అర కిలో చప్పున తీసుకొని సరే ఎక్కడైనా బ్రాహ్మణులకు కానీ అచ్చుల వారికి కానీ గ్రహణానికి సంబంధించినటువంటి దానం అని చెప్పిస్తే వీరికి కావాల్సినటువంటి కార్యక్రమాలు కానీ వెళ్ళవలసిన పనులు కానీ విఘ్నాలు ఎంటపడకుండా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. లేదు ఇవన్నీ చేయలేదండి, టైం కుదరదు అనుకుంటే కనుక మనకి సెప్టెంబర్ మాసంలో భాద్రపద మాసం కాబట్టి వినాయక చవితి వస్తుంది. ఆ వినాయక చవితి అప్పుడు ఏం చేయాలని మనం లాస్ట్లో చెప్పుకుందాము. అయితే మనకి ఈ గ్రహణ దోషం పోయేదానికైతే ఇలా చేసుకుంటూ ఉండాలి. ఇకపోతే వీరికి అదొకటి మాత్రం వీరికి మంచి జరుగుతుంది. వీళ్ళకి ఇటీవల కొత్తగా పెళ్ళైన వారు ఏదైతే ఉన్నారో వారందరికీ కూడా లవ్ మ్యారేజెస్ అయితే లవ్ అయితే సెట్ అవ్వదు. వీళ్ళకి అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా కూడా కొంతమేర బాగానే ఉంటుంది. ఇక లవ్ మ్యారేజ్ చేసుకున్న అందరూ కూడా కోర్టు మెట్టు ఎక్కడం, అలానే విడాకుల కోసం పోరాటం, ఫైటింగ్ చేసుకోవడం లాంటివి జరుగుతూ ఉంటే ఒంటరి పేరెంట్ అంటారు దీన్ని. వీళ్ళకి ఏంటంటే ఈ ధనుసు రాశి ఒంటరి పేరెంట్ అంటారు అనమాట. ఎంతమంది ఆదరణ ఉన్నా కూడా వీరు ఒంటరి అయిపోతారు. ఎందరు ఆదరికి చేర్చిన నన్ను ఈదరి చేయించావు ఓ కాలమా అని పాట ఉంది చూసారా హిట్లర్లో, ఆ టైప్లో ఉంటుంది అనమాట. పాట గుర్తుందండి, హిట్లర్ సినిమాలో ఉంటుంది. ఆ పాట సినిమాలో ఎలా అయితే ఉందో ఆ విధంగా ధనుసు రాశి వాళ్ళు మిగిలిపోతూ ఉంటారు అన్నమాట. కాకపోతే వీరి దగ్గరికి ఎవరైనా వస్తే మాత్రం వనరులకు చూపిస్తూ ఉంటుంటారు. శత్రువులు వచ్చినా కూడా ఇది తీసుకోండి బాగానే ఉంటుంది అని చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. వీరికి ఏంటంటే కొత్తగా వ్యాపారం మొదలు పెట్టినా కూడా ఈ కాఫీ షాప్స్ కానివ్వండి, అలానే ఫుడ్ కోర్ట్స్, అలానే ఏదన్నా బుక్ స్టార్స్, టీచర్గా మాస్టర్స్గా మోటివేషన్ క్లాసెస్ చెప్పడానికి, అలానే కన్సల్టెన్సీ ఆఫీసెస్, మనకి విదేశాలకు వెళ్ళడానికి కన్సల్టెన్సీ ఆఫీసులు ఉంటాయి. ఇలాంటి కన్సల్టెన్సీ ఆఫీసులు ఇలాంటి వాటి అన్నింటిలో తలదూచుకోవచ్చు, ఇండిపెండెంట్గా పెట్టుకోవచ్చు. పార్ట్నర్షిప్ వ్యాపారాలు పనికిరావు. అలానే ఏదన్నా ఉన్నత జాబులు చేసుకుంటే వాళ్ళకి ప్రమోషన్ ఇంక్రిమెంట్స్ అయితే ఖచ్చితంగా సెప్టెంబర్ మాసంలో కనబడుతున్నాయి. కాబట్టి కాతే ఒకటి గురువుగారు చెప్పారు కదా అని చెప్పి పేపర్ కూర్చో చదువుకుంటూ కూర్చోకూడదు. ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. గురువుగారు చెప్పారంటే అయ్యేది చెప్తాడు. కాబట్టి ప్రయత్నం చేస్తే ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకైతే ఈ యొక్క సెప్టెంబర్ మాసం మరొక మారి కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇన్ని రకాల గ్రహశాంతులు ఉన్నాయి, 2 రకాల గ్రహాలు వారి పైన గద్దల్లా పొడుస్తూ ఉన్నాయి కదా. మరి ఎక్కడ గురువుగారు అంటే గద్దల్లా పొడిచేది గ్రహాలు కాదు నాయన, గద్దల్లా పొడిచేది మానవులు. మన పక్కనే ఉంటూ అది వద్దు ఇది వద్దు అదట్లా ఇది ఇట్లా మన పైన దండెత్తేసి కాళ్ళకి దాడు కట్టేసి పైన అలాంటి తీస్తూ ఉంటారన్నమాట. కాబట్టి అలాంటి వాళ్ళు ఉన్నటువంటి తరుణంలో మనం చేసే పని ఎదుటి వాళ్ళకి చెప్పకుండా మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే ధనుసు రాశి వాళ్ళకి ఏదైనా పని చేయాలనుకుంటే వాళ్ళ ఆలోచన ప్రకారంగా చేయాలి తప్పితే ఎదుటి వాళ్ళ సలహాలు కానీ ఎదుటి వాళ్ళ సూచనలు కానీ తీసుకున్నారంటే మాత్రం ఖచ్చితంగా మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడే ఉండిపోతూ ఉంటారన్నమాట. కాబట్టి అదొకటి ఉన్నది ధనుసు రాశి వాళ్ళకి. వాళ్ళ ఆలోచన వాళ్ళ ప్రకారం వాళ్ళు వెళ్ళిపోతూనే ఉండాలి. కాబట్టి ఇలాంటి ప్రక్రియ
చేస్తే కనుక సెప్టెంబర్ మాసంలో మంచి స్థాయికి వెళ్ళేటువంటి యోచన అయితే కనపడుతుంది. మరొక విషయం ఏంటంటే కనుక పెళ్లి కానటువంటి యువతి యువకులు ఎవరైతే ఉంటారో మొదటిసారిగా పెళ్లి చేసుకోవాలి అనుకున్న ధనుసు రాశి వాళ్ళు ప్రయత్నం చేస్తే అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే కనుక కలిసి వచ్చే యోచన ఉంటుంది. పెళ్లి అయిన తర్వాత అయితే కనుక వారికి బాగానే కలిసి వస్తుంది అని చెప్పొచ్చు. ఎవరైనా ఇప్పుడు దాకా ఎదుగు పొదుగులిన జీవితాలు ఉన్నాయండి, ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఎలా అనుకునే వాళ్ళు ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు పెళ్లి సంబంధాలు కుదుర్చుకుని చేసుకున్నట్టయితే పెళ్లి అయిన తర్వాత వారి జాతక ప్రకారం కూడా కలిసి రావచ్చేమో, అంతే కదండి. అలా అయితే వచ్చే ఆలోచన ఉంది కాబట్టి పెళ్లిళ్ళు కూడా చేసుకుంటే యోచన ఉంటుంది. అయితే కార్తీక మాసం కానీ మాఘమాసాలు కానీ పెళ్లిళ్ళు చేసుకున్నట్టయితే కనుక ఇది ధనుసు రాశి వాళ్ళకి 22 నుంచి 36 సంవత్సరాలలోపు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కలిసి వచ్చేదైతే కనిపిస్తా ఉంది. ఇకపోతే ఇన్ని రకాలు మాట్లాడుకున్నాం, అన్ని రకాల వనరులు ఉన్నాయి, జాబ్లో కానీ అన్ని రకాలు బాగున్నాయి, నిరుద్యోగులు ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి, మరి విదేశానికి కూడా ప్రయత్నం చేయొచ్చు. అయితే సెప్టెంబర్ 12వ తారీఖు తర్వాత విదేశానికి ప్రయత్నం చేయొచ్చు. అలానే డబ్బులు ఎక్కడైనా ఇచ్చి ఉంటే డబ్బులు వసూలు చేసుకునే దానికి సెప్టెంబర్ 14వ తారీఖు తర్వాత ప్రయత్నం చేసి డబ్బులు కూడా వస్తూ ఉంటాయి. మరి ఇన్ని రకాల వనరులు కావాలి, ఇన్ని రకాలుగా జరుగుతుంది, అన్ని బాగున్నాయి కదా అనుకుంటున్నారు. కానీ ఒక్కొక్క జాతకంలో ఏమైందంటే కనుక జాతకాల్లో ఏం కనపడదు, దశల్లో ఏం కనపడదు, అంతర్దశలో ఏం కనపడదు, గోచారంలో నవాంశలో ఎక్కడ ఏం కనపడదు. కానీ వీరికి అష్టదిబ్బంది చర్య ఉంటుంది. ఎక్కడ వేసిన కొంగడు అక్కడే ఉంటుంది. ఏ పని చేద్దామో ముందుకు వెళ్ళలేరు. కానీ అసలు ఏంటి మా పరిస్థితి? గురువుగా చెప్పారు బాగుంది, మరి ఎల్లని గుడి లేదు, చెయ్యని పూజ లేదు, మొక్కని దేవుళ్ళు లేరు, మరి కానీ మన పరిస్థితి జరగట్లేదు, ముందుకు వెళ్ళలేకపోతుంది. అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన చుట్టూ ఉన్నటువంటి వనరులతో పాటు మనుషులనే వ్యక్తులు ఉంటారు. ఆ మనుషులు మనం ఎదుగుతుంటే కలియుగంలో ఎలా ఉంటుందంటే మనం ఎదుగుతుంటే ఎదుటి వారు చూడలేని తత్వం. అంటే గడ్డి వామ్మే కుక్క తను తినదు, ఎదుటి వాళ్ళని తినలేదు. ఈ సామెత గుర్తుంది కదా. ఈ సామెత ప్రకారంగా మనం చేసుకునే పని మనం చేయకుండా వెనక్కి లాగుతూ ఉంటారు, దారం వేసి వెనక్కి లాగుతూ ఉంటారు అన్నమాట, లేదా కట్టప్లా పొడుస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి వ్యక్తిత్వ పక్కన మనము జీవిస్తూ ఉంటాం. కాబట్టి మనకు కూడా మంచి జరగాలంటే మన పైన జాతకాలో నక్షత్రాలు గోచారమో కాదండి, మన పైన ఎలాంటి చెడు క్రియ జరగకుండా ఉండాలి. ఈ చెడు క్రియ జరిగిందంటే మీరు అనుకోవచ్చు ఏదైనా ఆలయానికి వెళ్తున్నాము, లేదంటే చాలా వాటికి హోమాలు, యజ్ఞాలు, యాగాలు, పూజలు, వ్రతాలు ఎన్నో రకాలుగా చేపిస్తున్నామండి, మరి మా పైన చెడు దృష్టిలు ఎందుకు వస్తున్నాయి అంటే అవన్నీ మనకి పాజిటివ్ అవడానికి చేపిస్తున్నారు. కానీ మనలో ఉన్న నెగిటివ్ పోవాలంటే ఇంత పెద్ద బాడీ పెట్టుకొని మనకు ఒక ముళ్ళు విరిగింది అనుకోండి, ఒక 50,000 పెట్టేసి చండీ హోమం చేపించండి, ముళ్ళు పోదు, ఒక చిన్న ముళ్ళు తీసుకుని తీస్తే అయిపోతుంది. కాబట్టి మనకి ఏదైతే చెడు జరిగిందో ఆ చెడుని చెడు తత్వంతో తీస్తే పోతుంది. అలాంటి గురువులు ఉన్నారా అంటే ప్రస్తుతానికి సురేష్ బాబు ఉన్నాడు. తంత్ర గురువులు కావాలంటే సురేష్ బాబు గారు ఉన్నారు. కావాలంటే ఎట్లేమైనా ఉంటే సంప్రదిస్తే కనుక వారికి అతి తక్కువ సరసమైనటువంటి ధరలనే చేరువుగా మనము వారి చెంతకి చేర్చిన వస్తువులు ఉన్నాయి. లేదా చేరువులోనే మేము డబ్బులు పెట్టుకునే వాళ్ళు కూడా ఒక వాటర్ బాటిల్ తీసుకుని ఫోన్ చేస్తే కూడా దానిలో కూడా మంత్రం చేసి ఇచ్చేదానికైతే సిద్ధంగా ఉన్నాం. కాబట్టి అలా ఇవ్వలేని పక్షాన్ని కూడా అట్లా కూడా నేను చేసిస్తాను. కాబట్టి సమస్య ఉందా, సమస్యకి పరిష్కారం కావాలా, సురేష్ గారిని సంప్రదిస్తే సమస్యకి పరిష్కారం కానిదనేది లేదు. ఎక్కడి దగ్గర వెతుకుదాం, తంత్రం ద్వారానా, మంత్రం ద్వారానా, యంత్రం ద్వారానా, యాగం ద్వారానా, ఎక్కడైతే మీ సమస్య పరిష్కారం కావాలో ఆ విధంగా పరిష్కార మార్గం చిన్నపాటి ఖర్చుతోనే అయ్యేటువంటి ప్రయత్నం చేద్దాము. సంప్రదించండి. లేదంటే వస్తు రూపాయలను మీ దగ్గరికి చెంతకే చేరుస్తాం కాబట్టి అలా అయినా సంప్రదించవచ్చు. సురేష్ గారి దగ్గరికి వస్తే సమస్యకి పరిష్కారం అయితే ఖచ్చితంగా అవుతుందని నేను నమ్ముతున్నా. అయితే ఆ నమ్మకం మీకు ఉందంటే మాత్రం ఖచ్చితంగా సంప్రదించవచ్చు. ఇకపోతే ఈ సెప్టెంబర్ మాసంలో వీరికి కాఫీ కలరు, ఆరెంజ్ కలరు, టమాటో కలరు, అందులో బ్లాక్, ఈ కలర్స్ అన్ని కూడా ఈ యొక్క రాశి వారికి, ధనుసు రాశి వారికి బాగానే కలిసి వస్తాయి. అందులోనూ ఈ ధనుసు రాశి వారికి 9, 6 ఈ 2 నంబర్ కూడా బాగా కలిసి వస్తాయి. గురువారం వీరికి బాగా కలిసి వస్తుంది. అందులోని వీరికి శుక్రవారం కూడా బాగా కలిసి వస్తుంది. ఎక్కడైనా డబ్బు ఇచ్చి ఉంటే కనుక వాటిని నెమ్మదిగా నిదానంగా అడగండి. లేదంటే కొట్లాట్లు అవుతాయి, గొడవ అవుతాయి, దూరం అవుతారు, ఇబ్బంది లేదు, వాటి వల్ల ఇబ్బంది ఉంటుంది. కాబట్టి నిదానంగా ఉండాలి, నిదానంగా అడగాలి. ఏ ప్రయత్నమైనా ఒంటరిగా చేసుకుంటూ వెళ్ళిపోతే మంచి స్థాయికి వెళ్తారు. కాబట్టి ఆ విధంగా వీరు ఏదో ఒక దేవుడిని అయితే ఖచ్చితంగా కొలవాలి. ఎందుకంటే మన ఆత్మ సంతృప్తి చెందాలి కదా. అప్పుడు వీరు ఏ దేవుని కొలవాలి అంటే కనుక ఈ మాసం అయితే కనుక విష్ణుమూర్తిని ఎక్కువ కొలుసుకుంటే చాలా మంచిది. అందులో వినాయక చవితి వస్తుంది. ఈ వినాయక చవితి వస్తుంది కాబట్టి 7వ రోజు కానీ 9వ రోజు కానీ ఈ నవరాత్రులు చేస్తూ ఉంటారు. ఈ నవరాత్రులు 3 రోజున పర్ల 3, 7, 9 ఈ రోజుల్లో కనుక మీరు బ్రౌన్ శనగలు తీసుకోవాలి. బ్రౌన్ శనగలు, పచ్చ పెసలు ఈ 2 కూడా తీసుకుని గుగ్గిళ్ళు అంటారు, ఆ గుగ్గిళ్ళు వండేసి ఆ స్వామివారికి, వినాయక స్వామివారికి నైవేద్యం పెట్టుకుని 109, 111, 119 ఇందులో ఏదైనా ఒక నెంబర్ తీసుకొని గుంజులు తీయాలి మీకు అవకాశం ఉంటే, లేదా ముట్టికాయలు పడుచుకోవాలి. ఇలా చేసుకున్నట్టయితే కనుక ఇలా చేసుకొని ఆ స్వామివారికి పెట్టినటువంటి గుడాలు నైవేద్యం ఏదైతే ఉందో అది ఇరువురికి కూడా ప్రసాదం పెట్టినట్టయితే మీ మీద ఉన్నటువంటి గ్రహరీత్య దోషాలు, ప్రకృతి నుంచి వచ్చేటువంటి దోషాలు, పితృదోషాలు ఇవన్నీ కూడా కొంతమేర ఉపశమనం పొందుతూ ఉంటారు. మనం అనుకున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉంది ఇప్పుడు మనం చెప్పినది ఆ విధంగా జరుగుతుంది. అలానే వీరు
స్నానం చేసే ప్రతిసారి కూడా స్నానం చేసే నీటిలో కర్పూరం కానీ, ఉప్పు కానీ, పసుపు కానీ, అలానే ఒక చిటికెడు ఇలాచి కానీ, లవంగా కానీ వేసుకొని, దాల్చిన చెక్క కానీ, లేదా రోజుకు ఒకటి రకంగా ఒక చిన్న బయట వేసుకొని స్నానం చేస్తే నరదిష్టి నరఘోష పోతుంది. అలానే కుజుడు కావచ్చు, రవి కావచ్చు, చంద్రుడు కావచ్చు, ఆ గ్రహాల యొక్క స్థితిగతులు సౌలభ్యం కూడా వీరికి లభ్యపడేలా ఉంటుంది. కాబట్టి ఈ ధనుసు రాశి వారికి ఇన్ని రకాల ప్రయత్నాలు చెప్పున్నాం. కాబట్టి ఈ రకమైనటువంటి పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు సెప్టెంబర్ మాసం 2026 సంవత్సరం. కాబట్టి ఇలా కావట్లేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సంప్రదించవలసింది. ఎందుకంటే మనం పుట్టాము, జీవిస్తున్నాము, మనుషులా ఉన్నాము, మనకు ఒక వయసు వచ్చింది అంటే కనుక ఎప్పటి వరకు ఉంటామో తెలియదు. కానీ ప్రపంచంలో మనం ఏం చేయలేకపోవచ్చు. కానీ మనకంటూ ఒక బాధ్యత ఉంటుంది, ఒక కుటుంబం ఉంటుంది, లేదా మనం అనుకున్నటువంటి వసుదైవ కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబానికి బాధ్యత ప్రకారంగా మనం కూడా ఒక ఏదైనా నిర్వర్తించాల్సి వస్తుంది. ఆ బాధ్యత కోసమే మనం బాగుండాలి అంటే మన గ్రహాలు సహకరించడం కాదు, మన మీద ఎలాంటి చెడు క్రియ జరగకుండా ఉండాలి, జరిగినా తీసుకునే విధంగా ఉండాలి. ఇవన్నీ జరగాలంటే సురేష్ గారిని సంప్రదించాలి. ఓవరాల్గా సెప్టెంబర్ నెల విశేషంగా ఈ రాశి వాళ్ళకి ఏ విధంగా కలిసి రాబోతుందో మంచి విశ్లేషణ అందించారు గురుగారు. ధన్యవాదాలు.